హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్గా మనం కేక్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఫ్లఫీ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మనకి ఒక 25 to 30 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. సో ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే సరిపోతుంది. మనకి ఓవెన్ అవసరం లేదు, మైదా, ఎగ్స్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు మనకి. సో దీనికోసం మనం డక్ ఫ్యాంటసీ బార్బన్ బిస్కెట్స్ తీసుకున్నాము. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, అంటే ఈచ్ వన్ 150 గ్రామ్స్ అనమాట. సో టోటల్గా 300 గ్రామ్స్ తీసుకున్నాను. దీన్ని మనం ఇలా ఫైన్గా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అంతకంటే ముందు మనం వాటర్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఓవెన్ వాడట్లేదు కాబట్టి ముందుగా ఏదైనా పాత్రలో మనం వాటర్ని వేసేసి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. అండ్ కొంచెం హైట్ కోసం కూడా ఇలా స్టాండ్ పెట్టాను అనమాట. మీరు ఇలా స్టాండ్ కానీ ఏదైనా కేక్ మౌల్స్ ఉంటే అవైనా కూడా హైట్ కోసం పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం ప్రీహీట్ చేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్ అయ్యేలోపు అది ప్రీహీట్ అయిపోతుంది కాబట్టి. అండ్ మనం ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో మనకి క్రీమ్ ఉంటుంది కాబట్టి మధ్యలో మనకి మెత్తగా వచ్చేస్తుంది పౌడర్ అనేది. ఇప్పుడు మనం ఇందులో పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి సేమ్ మన మిల్క్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అండ్ 300 ml మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి షుగర్ అవసరం లేదు, ఆల్రెడీ మధ్యలో క్రీమ్ ఉంటుంది అండ్ పైన కూడా షుగర్ ఉంటుంది కాబట్టి ఇంకా స్వీట్నెస్ సరిపోతుంది. ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా మనం కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం ఒకటే డైరెక్షన్లో కలిపేసుకోవాలి. మనకి ఇలా మంచి క్రీమీ ఫామ్లో వచ్చేస్తుంది ఈ మిక్చర్ అనేది. తర్వాత నేను ఇందులో మనం 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. జస్ట్ లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఈనో యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇందులో బేకింగ్ సోడా ఇవన్నీ ఏమీ వేయలేదు కాబట్టి మనకి రెగ్యులర్ ఈనో ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, బ్లూ కలర్ ప్యాకెట్ తీసుకోండి. అప్పుడు మీకు టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది నేను ఈ ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను, 2 ప్యాకెట్స్కి. మీరు గ్రీన్ కలర్ ఈనో వాడినట్టయితే దానివల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇది వాడడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి. దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి లమ్స్ ఏమీ లేకుండా దీన్ని కరెక్ట్గా మిక్స్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇలా ఒకటే డైరెక్షన్లో మనం కలిపేసుకోవాలి. సో మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా కేక్ మౌల్ కానీ మీ దగ్గర టిఫిన్ బాక్సెస్ ఏ ఉన్నా సరే దాంట్లో అయినా చేసుకోవచ్చు. దానికి నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసాను. చేసి ఈ మిక్చర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. సో ఇదంతా వేసేసుకోవాలి ఇందులో. అలాగే పైనుంచి మీకు కావాల్సినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే జెమ్స్ ఇంకా ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట. నేనైతే కాజు బాదం నట్స్ వేసాను పైనుంచి. దీన్ని ఇందులో పెట్టేసి మనం 20 to 25 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. మీరు 15 మినిట్స్ వరకు లిడ్ ఓపెన్ చేయకూడదు, లేదు అంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. 20 to 25 మినిట్స్ కరెక్ట్గా బేక్ చేశారంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కేక్ అనేది. సో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన క్రాక్స్ అనేది వచ్చాయి కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో చూసారు కదా, ఇలా టూత్ పిక్ పెట్టి చూస్తే ఏమీ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ఈ క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. సో చూసారు కదా, చాలా సింపుల్గా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టైం కూడా పట్టదు, హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్